హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లిస్ ఛానల్. ఈరోజు మనం మార్కెట్లో రేపు అంటే ట్యూస్డే 17th నవంబర్ మార్కెట్ అప్ సైడ్ ఎంత వెళ్తుంది నిఫ్టీ, ఆ తర్వాత డౌన్ సైడ్, అలాగే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ చెప్పుకుందాం. అలాగే దీపావళి ముహూర్త్ ఏం జరిగిందో చూద్దాం. దీపావళి ముహూర్త్ రోజు మార్కెట్ పాజిటివ్లో స్టార్ట్ అయింది, ఒక 100+. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మొత్తం వచ్చేసి 60+లోనే క్లోజ్ అయింది. 12,780 అబోవ్లోనే నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. ఒకసారి మనం చూసుకుంటే స్టిల్ మార్కెట్ వచ్చి బూలిష్గానే ఉంది, అప్ ట్రెండ్లోనే ఉంది. ఇక్కడ చూడండి, 12,793 కంటే పైన కానీ మార్కెట్ కానీ స్టార్ట్ అయిందంటే, ఎందుకంటే మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసినా కానీ ఒక 40 పాయింట్స్ ప్లస్లోనే ఉంది, అంటే మార్కెట్ వచ్చి పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అని అనుకుందాం. అప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 12,831 దగ్గర ఉంటుంది. దానికంటే పైకి వెళ్తే 12,861 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్. అది కానీ మూవ్ అయిందంటే నెక్స్ట్ వచ్చి 12,910 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండొచ్చు, అక్కడి నుంచి రివర్సల్ కావచ్చు. దానికంటే పైకి వెళ్తే 12,962 12,962 అది ఫైనల్, అది ఫోర్త్ రెసిస్టెన్స్. ఈ ఫోర్త్ రెసిస్టెన్స్ వచ్చేసి దాటిందంటే నెక్స్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 12,998. ఇది వచ్చేసేసి ఈ నవంబర్ మంత్కే హయ్యెస్ట్ అని అనుకుంటున్నాం. 13,000 టచ్ కాకపోవచ్చు, ఈ మంత్ టచ్ అయితే ఖచ్చితంగా మార్కెట్ డౌన్ అవుతుంది. అట్టే మ్యాక్సిమం ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే 12,993 ఈ నవంబర్ మంత్కు వెళ్ళచ్చు. ఆ తర్వాత ఒకవేళ డౌన్ సైడ్ చూస్తే 12,772 కంటే కిందకి కానీ స్టార్ట్ అయింది అనుకోండి మార్కెట్, అప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి చాలా దగ్గరలోనే 12,682 ఉంది. దానికంటే కిందకి వెళ్తే 12,651, దానికంటే కిందకి వెళ్తే 12,627, ఆ తర్వాత దానికంటే కిందకి వెళ్తే 12,583. ఈ 12,583 కంటే కిందకు మార్కెట్ వెళ్ళనంత వరకు మార్కెట్ వచ్చి అప్ ట్రెండ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే 12,583 కంటే కింద క్రాష్ అవుతుందో అప్పుడే దీనికి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతవరకు మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంటుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా 28,763 దీనికంటే పైకి వెళ్తే రెసిస్టెన్స్ లెవెల్ చాలా దగ్గరలో ఉంది. 28,947 ఇది ఫస్ట్. దానికంటే పైకి వెళ్ళిందంటే నెక్స్ట్ 29,248కి వెళ్ళచ్చు. దానికంటే పైకి వెళ్తే 29,804, దానికంటే పైకి వెళ్తే 30,229. ఇదే ఈ నవంబర్కు హైయెస్ట్ అవుతుంది. ఈ 30,229 టచ్ చేయడం కష్టం. ఒకవేళ టచ్ చేస్తే అదే హైయెస్ట్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1,400 పాయింట్స్ కంటే పైకి వెళ్ళాలి మార్కెట్. ఈ సెల్ వచ్చేసేసి 28,403 28,403 కంటే కిందకి కానీ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు 28,038 ఫస్ట్ టార్గెట్, 27,498 సెకండ్ టార్గెట్, 27,093 థర్డ్ టార్గెట్, 26,748 ఇది ఫోర్త్ టార్గెట్. ఇక్కడ మనం చెప్పుకున్నట్లు ఎప్పుడైనా సరే ఈ DR3 అనేది రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఈ DR3 డౌన్ సైడ్ అయినా వెళ్ళనివ్వండి, అప్ సైడ్ అయినా వెళ్ళనివ్వండి, అక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు రివర్సల్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో బై సిగ్నల్, సెల్ సిగ్నల్, ఆ తర్వాత అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ రెండింటికి బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీకి ఇచ్చాను. ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది నిఫ్టీ, ఇది నిఫ్టీకి, ఇది బ్యాంక్ నిఫ్టీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.